హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు మనం కేరళలోనే ఒక పల్లెటూరుకి అయితే వచ్చాము. ఇక్కడ కొంతమంది అయితే చేపలు పట్టడానికి ఇక్కడ ఎక్కువగా వెళ్తుంటారు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షాలు అయితే ఫుల్గా ఉన్నాయి. ఎక్కడ చూసినా నీళ్ళు అయితే ఉన్నాయి. చాలా బాగుంది లొకేషన్స్ మాత్రం. మొత్తం గ్రీనరీగా పచ్చదనంతో నిండిపోయింది. వీడియో చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. కమాన్. ఆహా, చల్లగా అవుతుంది. ఫుల్ వర్షాలు కాబట్టి గ్రీనరీ చూడండి ఎలా ఉందో. పచ్చగా అన్ని చెట్లు ఎలా ఉన్నాయో. ఇక్కడ ఒక అన్న అయితే చేపలు పడుతున్నాడు. ఆల్రెడీ స్టార్ట్ అయితే చేసినట్టున్నాడు చేపలు పట్టడం. చూద్దాం రండి. కదా అంటే చేపలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏంటో మచ్చలు ఉన్నట్లున్నాయి. అన్నీ ఇవే చేపలు ఉన్నాయి. దీని పేరు జిలేబీ ఏదో ఉండాలా. అన్నీ పొట్టి పొట్టి దీని గాలం చూడండి, చాలా చిన్నగా ఉంది. అందుకే చాలా చిన్న చిన్న చేపలు అయితే పడుతున్నాయి. చూడండి ఎంత చిన్నగా ఉందా. ఇక్కడ ఇంకో చోట అయితే పడుతున్నాడు. పడున్నా ఇంకా పర్లేదండి చేపలు ఈయనకి. ఇక్కడ చెప్పారు గురిస్తా. అవతల రావడం మంచి కూర్చుంది. ఇక్కడ ఏమో చూడండి, మొత్తం మన సైడు పసుపు ఉంటుంది కదా, ఆ పసుపు మొక్కలు అయితే ఇలా ఉంటాయి. మొత్తం అవే ఉన్నాయి. వీటిని ఏమంటారో నాకు కూడా తెలీదు. మొత్తం ఉన్నాయి చూడండి, అక్కడక్కడ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇవి కిందిగా మొక్కల్లో పక్కన అయితే ఉంది. మొత్తం వర్షాకాలం కాబట్టి లోపల నీళ్ళు అయితే నిలబడి ఉన్నాయి. ఈ ఫ్లవర్ ఏమంటారో నాకు కూడా తెలియదు దీని పేరు. ఇక్కడ చూడండి మొత్తం ఇవే ఉన్నాయి. ఇక్కడ 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 మొత్తం అవే ఉన్నాయి. చూడండి, ఇది లాస్ట్ టైం అయితే బ్రిడ్జ్ మీకు చూపించాను. కేరళ అందాలు అనేది ఉట్టి పడుతున్నట్లున్నాయి. ఎంత బాగుందో చూడండి. ఈ ప్లేస్ మీరు ఫస్ట్ వీడియోలో అయితే చూసింటారు. చూడండి మొత్తం ఎలా ఉందో. మొత్తం వర్షాలు ఉన్నాయి కాబట్టి వాటర్ అంతా రంగు అయితే కింద మారిపోయింది. వాటర్ రంగు మొత్తం బ్లాక్ అయిపోయింది. దీనికి దగ్గరలోనే సముద్రం కూడా ఉంది. కానీ మొత్తం టెంకాయ చెట్లు, పచ్చదనం, ఫుల్ వర్షాలతో ఇలా నది మీద చాలా బాగుంది. కొబ్బరి చెట్లు మొత్తం చూడండి ఎలా ఉందో లొకేషన్.
మీరు వస్తే అందరం చూడొచ్చు. అరే అక్కడ అటు సైడు ఇటు సైడు వాటర్ ఉన్నాయి కదా, దాని చుట్టూ అయితే తిరిగి రావచ్చు. అది దీవి అంటారు. ఇంకా నాలుగు వైపుల నీరు ఉన్నాయి కాబట్టి దాని చుట్టూ తిరిగి పడవ వేసుకొని మొత్తం తిరిగి రావచ్చు. చాలా బాగుంటుంది. ఇందాక వరకు హ్యాపీగా అయితే ఉంది. సడన్గా అందరి ముఖాలు అయితే మాడిపోయాయి. ఎందుకంటే నిన్ననే ఫుల్ వర్షం పడింది అనమాట. ఇద్దరు సింగిల్గా బోటింగ్ చేసుకుంటూ ఇద్దరు అమ్మాయిలు అయితే వెళ్ళిపోయారు నీళ్ళలోకి. ఫుల్గా వర్షాలు రావడంతో వాళ్ళు భయపడిపోయి టెన్షన్ వల్ల నీళ్ళల్లో పడిపోయి చచ్చిపోయారంట. మనని ఉదయకాని ఫేస్ అయితే చూడండి ఎలా అయిపోయిందో. ఏం పర్లేదు, వెళ్ళిపోదాం. ఆ పెద్ద ఆయన అక్కడ సింగిల్గా వెళ్ళేటి బోట్స్ అయితే ఉన్నాయి, కాకపోతే దానిలో వెళ్ళడానికి అలౌ చేయలేదు. రూల్స్ అంటే రూల్సే అంటున్నాడు. అదే తొద్దురా, అదే తొద్దు. అరే బాబు అది కూడా వద్దంటున్నాడు, ఓన్లీ దాంతో పోవాలంట. మన డ్రైవర్ స్టార్ట్ చేశాడు. ఇంకా ఈ దేవాలయం అనేది ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట. చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే పక్కనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది కదా, దాన్ని కొట్టేసేయండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.